కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొత్తం బి కేటగిరీ సీట్లను కూడా కరీంనగర్ కోటలో అయితే ఏ విధంగా భర్తీ చేస్తారో ఆ విధంగానే ఇవాళ బి కేటగిరీ సీట్లను కూడా మేనేజ్మెంట్ సీట్లను కూడా భర్తీ చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చి సంవత్సరం నరైన కూడా ఇది 2వ సంవత్సరం నడుస్తున్నా కూడా ఇంతవరకు కూడా ప్రభుత్వం కూడా ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీల కోసం ఎలాంటి డైరెక్షన్ ఇవ్వకపోవడం వల్ల ఇవాళ మొత్తం ఇవాళ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం కూడా ఇవాళ సిఎస్సి లాంటి కోర్సులు అన్నిటి కూడా ఒక్కొక్క విద్యార్థి దగ్గర ఇవాళ ఇప్పటికే కౌంటర్లు ఏర్పాటు చేసుకొని 20 నుంచి 20 లక్షల వరకు ఇవాళ డొనేషన్లు తీసుకుంటున్నారు. మామూలు వాళ్ళు ఇవాళ మెరిట్ ఉండే విద్యార్థులు కూడా ఇవాళ ఈ కాలేజీలో చేరాలంటే ఆర్థికంగా డబ్బులు కట్టలేని పరిస్థితి ఉండదు కాబట్టి చేరాలంటేనే ఇవాళ భయపడతా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీలతోని యాజమాన్యాలతో కుమ్మక్కై ఇవాళ కరీంనగర్ కోటలో కరీంనగర్ కౌన్సిలింగ్ ఏ విధంగా నిర్వహిస్తారో బి కేటగిరీ సీట్లను కూడా ఆ విధంగా నిర్వహిస్తామని చెప్పి మాట ఇచ్చిన ప్రభుత్వం ఇవాళ యాజమాన్యాలు పెట్టిన ఇవాళ బ్రైబ్ కు